నేను ఎప్పుడు చెప్పే మాటే, ఈ వీడియో చూడాలనుకుంటే తీరుబడిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నా వీడియో చూడండి. ఏదో హడావిడిగా ఎంటర్టైన్మెంట్ కోసం ఈ వీడియో చూడొద్దు. అప్పుడు మాత్రమే జీవితంలో ఒక మంచి విషయాన్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపగలుగుతారు. వెల్కమ్ టు డీకోడింగ్ ఏకేఎస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. అడవికి రాజు సింహం అని. అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి. సింహం కన్నా బలమైన ఏనుగు ఉంది, సింహం కన్నా ఎత్తైన జిరాఫీ ఉంది, సింహం కన్నా తెలివైన జిత్తులు మారిన నక్క కూడా ఉంది. మరి ఎందుకు సింహం మాత్రమే అడవికి రాజు అయింది? ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం శారీరక బలంతోనో తెలివితేటలతోనో వచ్చేది కాదు. ఇది కేవలం ఒక ఆలోచన విధానంతో వచ్చేది. ఒక ఏనుగు ఎదురుగా వచ్చినప్పుడు సింహం దాన్ని చూసి ఆహారంగా భావిస్తుంది. అదే ఏనుగు సింహం ఎదురుగా వచ్చినప్పుడు మృత్యువులా భావిస్తుంది, భయపడుతుంది. ఇక్కడ కేవలం ఆలోచన విధానంలో మార్పు. ఇదే విధానం మీ జీవితంలో కూడా అమలవుతుంది. మీ దగ్గర ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎంత తెలివిగలవారు అన్నది ముఖ్యం కాదు. మీ ఆలోచన విధానం ఎంత ఉన్నతంగా ఉంది అనేదే మీ స్థాయిని తెలియజేస్తుంది. ఈ రోజు మీరు వీడియో చూస్తున్నారు అంటే మీ మనసులో కూడా ఏదో ఒక మూల పెద్ద కళ దాగి ఉందని నాకు తెలుస్తుంది. కానీ సమాజం పట్ల ఉన్న కట్టుబాట్లు, చిన్నప్పటి నుంచి మీతో పాటు ఉన్న కుటుంబ ఆచార వ్యవహారాలు, పేదరికపు ఆలోచనలు, ఇంకా తెలియని ఏదో భయం మిమ్మల్ని కంట్రోల్ చేయడంతో పాటు మీకు ఇది సాధ్యం కాదు, అంత దూరం ఆలోచించవద్దు అని మీ కాన్షియస్ మైండ్ చెప్తుంది కదా. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీ మైండ్ లో ఉన్న ఆ పరిమిత గోడలు బద్దలై మీలో ఉన్న ఒక కొత్త వ్యక్తిని చూస్తారు. మీరు సామాన్యంగా పుట్టి ఉండవచ్చు, కానీ అసామాన్యులుగా ఎదగడం మీ చేతిలో ఉంది. ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందుకే మన గురువు గారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మనకిచ్చిన మణి మంత్ర అనే అపారమైన జ్ఞానం నుండి కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ మీరు ధనవంతులుగా కావడానికి లెవెల్ వైజ్ గా మిమ్మల్ని ప్రయాణింపజేస్తున్నారు. మహాసంకల్పం, సప్తాహం, 11 స్పెషల్ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్, చైతన్య జాగరణ రాత్రి, ఫ్రీడమ్ వాక్, ఇలా అనేక కార్యక్రమాలతో నిత్యం మిమ్మల్ని చైతన్యవంతులుగా ఉంచడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ధనవంతులు కావాలంటే ముందుగా మీలో ఉన్న చైతన్యాన్ని మేలుకొల్పాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇక మీ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలో చెప్తా, శ్రద్ధగా వినండి. తదుపరి 5 నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయించండి. ఒక ఇల్లు కట్టాలంటే పునాది ఎంత ముఖ్యమో తెలుసు. ఆ పునాది ఎంత బలంగా ఉంటే అంత పెద్ద ఇల్లు కట్టవచ్చు. మీ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మీ ఆలోచన విధానం అనే పునాది ముఖ్యం. మనం చిన్నగా ఆలోచిస్తే చిన్న జీవితం ఒక గుడిసెలా మిగిలిపోతుంది. మహాసముద్రం అంత విశాలంగా ఆలోచిస్తే మీ జీవితం ఒక సామ్రాజ్యం అయిపోతుంది. ఇక్కడే చాలా మంది నన్ను అడిగే ప్రశ్న, పడుకుని ఆలోచిస్తే సరిపోతుందా, పని చేయక్కర్లేదా? మన గురువుగా చెప్పిన మాటల్లో కూర్చున్న చోటనే తేలిక డబ్బు సంపాదించుకోవాలి అనే మాట చాలా ప్రాచుర్యం పొందింది. దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఉన్న చోటనే తేలిక డబ్బు సంపాదించడం అంటే ఊహల్లో ఉండమని కాదు. మీరు ఊహించిన దాన్ని విశ్వం చూపించిన దారి వైపు నిదానంగా అడుగులు వేయమని. పని చేయాలి, కానీ దాని వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉండాలి. మీరు ఒక గోడను కట్టాలి అనుకుంటే మీరు పేర్చే ప్రతి ఇటుకురాయి ఒక సాధారణమైన ఇటుకురాయిలా కనిపిస్తుంది. అదే మీరు ఒక కోట కట్టాలి అనుకుంటే మీరు పేర్చే ప్రతి ఇటుకలో గాంభీర్యం కనిపిస్తుంది. మీరు కట్టబోయే కోటకి అది ప్రతిబింబం అవుతుంది. ఎప్పుడైనా మనం పెద్దగా ఒక ఆలోచన చేసినప్పుడు మనలో దాగి ఉన్న భయం అనే శత్రువు వెంటనే బయటికి వస్తాడు. ఇది మనకు వెంటనే చెవిలో చెప్తుంది, నీ స్థాయి ఏంటి, నీకు సాధ్యమా అని. ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోతే జనం నిన్ను చూసి నవ్వుతారు అని పదే పదే గుర్తు చేస్తుంది. నువ్వు ఏమి చేయకపోయినా జనం నిన్ను చూసి నవ్వుతారు, నువ్వు ఏదైనా గొప్పగా చేసినా విమర్శిస్తారు. ఆ నవ్వులకు భయపడి నీ కళను చంపుకోకండి. భయం అనేది ఒక నీళ్ళ లాంటిది. అది మీరు వెలుతురు వైపు ప్రయాణించినంత సేపు మీ వెనకాలే ఉంటుంది. మీరు ప్రయాణం ఆపితే అది మిమ్మల్ని మింగేస్తుంది. చాలా మంది చేసే తప్పు ఇదే. సబ్ కాన్షియస్ మైండ్ కి ఎప్పుడు కంఫర్ట్ జోన్ అంటే ఇష్టం. ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి రానంత వరకు మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగలేరు. నాకు ఒక చిన్న ఉద్యోగం చాలు, ఒక కారు, ఒక ఇల్లు అనే పరిమిత ఆలోచన ఉన్నప్పుడు అది మీ ఎదుగుదలను ఆపేస్తుంది. ఒక మొక్కను చూడండి, దాన్ని పరిమితిని ఒక కుండీలో బంధించినప్పుడు ఆ పరిధిని దాటి బయటకు ఎదగలేదు. అదే నేలపై నాటినప్పుడు మహావృక్షం అవుతుంది. మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు లక్ష్యం మిమ్మల్ని నిరంతరం చైతన్యవంతులుగా ఉంచేలాగా, భయపెట్టేలా ఉండాలి. లేనప్పుడు ఆ లక్ష్యం చాలా చిన్నది అని అర్థం.
10 కోట్లు సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నప్పుడు కనీసం ₹1,00,00,000 సంపాదిస్తారు. అదే ₹1,00,000 కోసం మీ లక్ష్యం పెట్టుకున్నప్పుడు మీరు వేలలోనే మిగిలిపోతారు. కళలు కనడానికి ఏ ఖర్చు కాదని గురుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉన్నతమైన కళలు కనండి. ఆకాశం వైపు చూస్తూ అడుగు ముందుకు వేయండి. కొండలైనా చేరుతారు. అనవసరమైన మాటలు మాట్లాడుతూ అనవసరమైన ఆలోచనలు చేస్తూ మీ చైతన్యాన్ని వృధా చేయకండి. మీరు చేసే ప్రతి ఆలోచన మిమ్మల్ని ఉన్నతంగా నడిపించడం కోసం మాత్రమే ఉండాలి. మీరు ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు అంటే ఏదో ఒక పెద్ద కార్యం చేయడానికని గుర్తించండి. మీ పేదరికం, మీ చదువు, మీ భాష ఇవేమీ మీ విజయాన్ని నిర్దేశించవు. మీ మనసులో ఉన్న పరిమితమైన ఆలోచనలు మాత్రమే మీకు అడ్డంకి. ఈ పరిమితమైన ఆలోచనల సంఖ్యలు పెంచండి. అనునిత్యం డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి ఆలోచించండి. నిరంతరం మిమ్మల్ని చైతన్యవంతులుగా ఉంచడానికి నేను అనేక కార్యక్రమాలతో మీ ముందుకు వస్తున్నాను. మీలో ఉన్న ఆ పరిమిత గోడలను అపరిమితమైన అవకాశాలుగా మార్చుకోవడానికి ఈ రోజే ఆన్లైన్ మనీ మంత్ర క్లాస్ లెవెల్ 1 లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో వల్ల మీ ఆలోచన విధానంలో కొంతైనా మార్పు వచ్చింది అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ.